ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రజలు, దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని ఆనుకున్న ప్రజలు, ఏ కష్టం వచ్చినా దేవుని వైపు తిరిగే ప్రజలు, మరి ఎంత బాధ అయినా, ఎంత వేదనైనను, ఎంత కృంగిపోయినను దేవుణ్ణే తలుచుకునే ప్రజలంట ఇక ఎన్నటికీ సిగ్గు నొందదురంట. ఎందుకని అంటే వారి ప్రతి కష్టంలో, వారి బాధలో, ప్రతి వేదనలో వారు దేవుని వైపే చూశారు, దేవుణ్ణే ఆనుకున్నారు, దేవుని మాటలే విన్నారు, దేవునికే ప్రార్థించారు, దేవుని కోసమే పరిగెత్తారు, దేవుని కోసమే నిలబడ్డారు. కాబట్టి అలాంటి వారు ఎన్నటికీ కూడా సిగ్గు నొందదురు. ఎందుకు అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు ఎవరైతే ఉంటారో ఆయన వైపే, వాళ్ళ వైపే ఆయన ఉంటాడు. అందుకే ఇక్కడ క్లియర్గా అన్నాడు కదా, నా జనులు అని. అలాంటి వారే దేవుని యొక్క జనులు. అంతేగాని లోకం వైపు తిరిగి మరి దేవుని వైపు వచ్చి మరి సమస్తాన్ని ప్రేమించి దేవుని కొంచెం ప్రేమించేవారు దేవుని జనులు కారు. ఏదైనా సరే అన్నీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే వారే దేవుని యొక్క ప్రజలు. మరి చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మీకే వందనాలు అయ్యా, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి, మీ నామానికే స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. అవును నా పరమ తండ్రి యేసయ్య, నీ జనులు ఎన్నడూ సిగ్గుపడరు నా పరమ తండ్రి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ జనులు సిగ్గుపడరు నా పరమ తండ్రి. నీవు నిత్యము నా పరమ తండ్రి నీ జనులతో ఉండే దేవుడవు, నీ జనుల పక్షాన నిలబడే దేవుడవు అయ్యా. నా పరమ తండ్రి నీకే వందనాలు రాజా, నీకే స్తోత్రములు. ఎంతమంది అయితే నీ వైపు తిరిగారో, ఎంతమంది అయితే నిన్ను ఆనుకున్నారో, ఎంతమంది అయితే నీవే కావాలని అడుగుచున్నారో వారందరి పక్షంలో మీరు ఉండండి అయ్యా. నా పరమ తండ్రి వారి నిందల్లో, అవమానాలు, వేదనలు అన్నింటిలో నుంచి తొలగించి వారిని విడిపించుకుని అడుగుచున్నాను నా పరమ తండ్రి రాజా. వందన దేవానికే స్తోత్రం. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రార్థనలన్నీ కూడా నీ నామానికి మహిమార్థకరంగా మీరు జరిగించమని అడుగుచున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, నీ దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకోమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడు నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ప్రార్థనంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.